श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు మనం సత్సంగంలో శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం 10వ అధ్యాయం నిర్యాణం అంటే స్వామి నిర్యాణం చెందిన ఘట్టాన్ని మనం చదువుకుంటున్నాం. అంతకు ముందు నుంచి స్వామి వారికి భక్తులందరికీ హెచ్చరిస్తూ వచ్చారు, ఆయన నిర్యాణాన్ని హెచ్చరిస్తూ వచ్చారని చెప్పి మనం నిన్న చెప్పుకున్నాం. మనం చివరి 4-5 రోజుల్లో స్వామి కొత్త రకమైన ఆట కూడా ఆడడం మొదలుపెట్టారని, చిన్న గులకరాలతో చిన్న చిన్న సమాధులు కడుతుండేవారని మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మనం ఈరోజు చదువుకుందాం. ఒకరోజు తాత్యా సుబేదారు ఇంటికి వెళ్ళి రాగానే స్వామికి కొంచెం జ్వరం తగిలి కొంచెం విశ్రాంతి తర్వాత మళ్ళీ కోలుకున్నారు. ఒకరోజుటండి తాత్యా సుబేదారు ఇంటికి వెళ్ళి వచ్చారట. అప్పుడు కొంచెం జ్వరం తగిలింట, మళ్ళీ విశ్రాంతి తీసుకున్నారట, తర్వాత మళ్ళీ కోలుకున్నారట. ఆ తర్వాత మళ్ళీ జ్వరం హెచ్చింది. అప్పటి నుంచి స్వామి ఒక చిన్న మామిడి తోపులో ఉండడం మొదలుపెట్టారు. 4 రోజుల పాటు వరకు జ్వరం మరీ ఎక్కువగా ఉంది. 4 రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉందట. స్వామి భోజనం పూర్తిగా మానేశారు. ఆయన ఆహారం తీసుకోవడం కూడా పూర్తిగా మానేశారు. సఖారాంలో ఖాండే అనే భక్తుడు స్వామివారిని పల్లకీలో వారికి అభిమానపాత్రమైన మర్రి చెట్టు కిందకి తీసుకుపోవడానికి అనుమతి కోరాడు. ఆయనకి ఇష్టమైన మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళడానికని పల్లకీలో తీసుకెడతానని ఖండే అనే భక్తుడు, సఖారాంలో ఉండే ఖండే అనే భక్తుడు స్వామిని అనుమతి కోరట. స్వామి అనుమతిగా తలూపడంతో వారిని అక్కడికి చేర్చారు. స్వామి ఒప్పుకోవడంతో వాడిని అక్కడికి తీసుకెళ్ళారట. కానీ వారి పరిస్థితి క్షీణించడం మొదలుపెట్టింది. అయినా ఆయన ఆరోగ్యము క్షీణించడం అనేది మొదలుపెట్టింది. అప్పటి నుంచి స్వామి స్నానము వంటి నిత్యకర్మలన్నీ విసుగు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులాగా చేయడం మొదలుపెట్టారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. అయినా ఆయన స్నానం చేయడం అలాంటి నిత్యకర్మలు మాత్రం ఆయన విసుగు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎలా చేస్తారో అట్లాగే చేశారట. ఆయన ఏం బద్దకించలేదు అవన్నీ చేయడానికి. అత్యవసరమైతే తప్ప స్వామి తమ దగ్గరికి ఎవరిని రానివ్వలేదు. కాకపోతే ఎవరిని అవసరమైతే తప్ప రానిచ్చేవారు కరెక్ట్. ఒక్క సుందరాబాయి మాత్రం వారి సేవ చేసేది. ఎవరికి స్వామిని ఆహారం తీసుకోమని చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదు. భక్తులందరూ తమ మనవిని సుందరాబాయి ద్వారా చెప్పుకోగా స్వామి 2 చెంచాల ద్రవాహారాన్ని మాత్రమే తీసుకున్నారు. సుందరాబాయి ద్వారా ఏమన్నా తీసుకోమనండి స్వామిని అని చెప్పించినప్పుడు మాత్రం 2 చెంచాలటండి, 2 చెంచాల ద్రవాహారం మాత్రము స్వామి తీసుకున్నారట. ఆహారం ఇస్తూ సుందరాబాయి స్వామిని ప్రేమగా ఇలా అడిగింది, స్వామి మీరు ఎప్పుడు మళ్ళీ మామూలుగా ఆరోగ్యవంతులయ్యేది? స్వామి మీరు ఎప్పుడవుతారు ఆరోగ్యవంతులు అని అడిగంట సుందరాబాయి. స్వామి ఆప్యాయంగా బదులు చెప్పారు, ఆరోగ్యం చేకూరటం మాట ఇక తలపెట్టవద్దు, ఇంకా నాకు ఆరోగ్యం వస్తుందన్నమాట మాత్రం తలపెట్టద్దు అని చెప్పేశారట. ఇక మేము మా స్థానానికి వెళ్ళాలి అన్నారట. ఆ మాట వింటూనే సుందరాబాయి నిశ్చేష్టురాలైంది. పెద్ద పెద్ద వైద్యులందరూ స్వామి సేవకని అక్కలకోట చేరారు. కానీ స్వామి మాత్రం వారిని చికిత్స చేయనివ్వలేదు. చాలామంది వైద్యులు, పెద్ద పెద్ద వైద్యులందరూ అక్కలకోట వచ్చారట స్వామికి స్వస్థత చేకూర్చాలని. కానీ స్వామి మాత్రం చికిత్స చేయించుకోవడానికి అంగీకరించనివ్వలేట. వారిచ్చిన మందులు తీసుకోను లేదు, మందులు కూడా తీసుకోలేట. డాక్టర్ని చూడనివ్వలేదన్నమాట. భక్తులు మరీ బలవంతం చేస్తే వాళ్ళ తృప్తి కోసం స్వామి నోట్లో మందు పోయించుకునేవారు. భక్తులు మరీ బలవంతం చేస్తే మాత్రం స్వామి వాళ్ళ తృప్తి కోసం అండి, అంతే. ఆయనకి ఏదో మెడిసిన్ తీసుకుని మామూలుగా అయిపోవాలి అట్లా కాదు. ఆయన భక్తుల తృప్తి కోసం అని మందు వేయించుకున్నారు అంతే ఆయన. కానీ కొద్ది క్షణాల్లో అది బయటికి పోయేది. ఆ మందు వేయించుకున్నా అది బయటకు వచ్చేట కొద్ది క్షణాల్లోనే. రోజుకి స్వామి ఆరోగ్యం క్షీణించింది. రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింట. సుందరాబాయి మరొకసారి స్వామి ఎప్పుడు మీరు స్వస్థత చెందేది అని అడిగింది. స్వామి నవ్వి నన్ను మళ్ళీ చాలా పర్వతాలు పిలిచినప్పుడు అన్నారు. అంటే వారి భావం పర్వతాల వల్లే నిశ్చల ధ్యాన స్థితిలో ఉన్న మహాత్ములందరూ స్వామి అవతరణ కోసం ప్రార్థించినప్పుడు అని. మహాత్ములందరూ మళ్ళీ స్వామి అవతరించాలని ప్రార్థించినప్పుడే మళ్ళీ ఆయనకి స్వస్థత చేకూరిది, అంటే మళ్ళీ ఆయన వచ్చేదన్నమాట.
శ్రీపాద భట్ అనే భక్తుడు అదే ప్రశ్న వేస్తే పండరి దగ్ధమైనప్పుడు అని సమాధానం ఇచ్చారు స్వామి. అంటే ధర్మం పూర్తిగా నశించినప్పుడు అని దాని అర్థం. స్వామి తమ ప్రీతిపాత్రుడైన గోపాల్ అనే మంగళని పిలిచి క్షౌరం చేయించుకున్నారు. తర్వాత భక్తులు ఆయనకు స్నానం చేయించి హారతి ఇచ్చారు. అన్ని రోజులుగా భోజనం చేయనప్పటికీ ఆయన ఎంతో సంతోషంగా కనిపించారు. ఆయన భోజనం చేయలేదు, అయినా సరే ఆయన చేయకపోయినా అన్ని రోజుల నుంచి చేయకపోయినా ఆయన సంతోషంగానే కనిపించారట. స్వామి నిర్యాణ సమయం ఆసన్నమైందని భక్తులందరూ గ్రహించారు. భక్తులకి అర్థమైంది ఇంకా స్వామి నిర్యాణం చెందుతారు అన్న విషయం. వారి సేవకులందరూ నమస్కారపూర్వకంగా తమ భావి కర్తవ్యాన్ని గుర్తించి స్వామిని ప్రశ్నించారు. స్వామి శ్రీపాద భట్తో వెళ్ళి మర్రి చెట్టు మొదళ్ళు త్రవ్వు అన్నారు. ఏంటి నెక్స్ట్ మా కర్తవ్యం ఏమిటి అని చెప్పి అడిగారట వాళ్ళు భక్తులు నమస్కారపూర్వకంగా. అప్పుడు స్వామి శ్రీపాద భట్తో వెళ్ళి మర్రి చెట్టు మొదట్లో తవ్వు అన్నట్టు. అంటే తపస్సు చేయమని వారి భావం. దాని అర్థం ఏంటంటే తపస్సు చెయ్యి అని అర్థంట. గణపతిరావు అనే భక్తుడితో ఆ ఆలయంలో ఉండు అని చెప్పారట. అంటే తమ దైవ కార్యాన్ని కొనసాగించమని వారి భావం. అంటే వారి సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి భావం అనమాట. ఆ ఆలయంలో ఉండంటే ఏదైతే దైవ కార్యం చేస్తున్నాడో అతను అది చేసుకుంటూ ఉండమని. తక్కిన భక్తులతో మీ పూర్వీకు నడిచిన బాటను నడవండి అని చెప్పారు. తర్వాత భగవద్గీత 9వ అధ్యాయంలోని అనన్యాస్ చింతయంతో మామన్న శ్లోకాన్ని స్వయంగా చదివారు స్వామి అదే శ్లోకాన్ని చదివారట భగవద్గీతలోది. 1878 సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి మంగళవారం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. భక్తులు కోరిన మీదట స్వామి ఒక చెంచాడు ద్రవాహారం తీసుకున్నారు. భక్తులు మరీ కోరితే ఒక్క చెంచాడు మాత్రం దవాహారం తీసుకున్నట్టు. ఒక భక్తుడు వారి నోరు తుడిచాడు. బాలపై ఇచ్చిన ఒక్క పలుకు వేసుకున్నారు. స్వామివారిని ఒక పడకలో పడుకోబెట్టి భక్తులంతా దీనంగా మౌనంగా వారికేసి చూస్తుండిపోయారు. వారిలో ఒకరు భక్తులంతా అనుష్ఠానం చెయ్యాలా అని అడిగాడు. స్వామి అనుష్ఠానం చెయ్యాలా అని అడిగారట. అనుష్ఠానం అక్కర్లేదు కానీ ఆవును దూడను విడిచిపెట్టండి అన్నారు స్వామి. అనుష్ఠానం అక్కర్లేదు కానీ అక్కడ ఉన్న ఆవును దూడను విడిచిపెట్టండి అని చెప్పారట స్వామి. విడిచిన వెంటనే ఆవు దూడ వేగంగా మర్రి చెట్టు దగ్గర ఉన్న స్వామి వద్దకు పరిగెత్తి వారికి ప్రదక్షిణం చేసి వారి పాదాల మీద తమ తలలు మోపి బయటికి వెళ్ళి గడ్డి మోసాయి. ఆవును దూడను విడిచారో లేదో అవి వేగంగా మర్రి చెట్టు దగ్గర ఉన్న స్వామి మర్రి చెట్టు దగ్గరే ఉన్నారనమాట అండి. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వారికి ప్రదక్షిణం చేసేట. వారి పాదాల మీద తమ తలలు మోపి బయటకు వెళ్ళి గడ్డి మేసేట. అప్పుడు స్వామి అన్నారు, నా రాశి మీనరాశి అని. ఆ సమయంలో శని మీనరాశిలో ఉన్నాడా లేడా అని అడిగారు. ఉన్నాడని నిర్ధారణ చేసుకున్నారు. భక్తులు వివిధమైన దానాలు ఇచ్చారట. ఒక భక్తుడు స్వామిని మీరేమైనా దానాలు చేస్తారా అని అడిగాడు. కావాలంటే మీరు చెయ్యండి అన్నారు స్వామి. భక్తులందరూ చాలా దానాలు అవి ఇచ్చారట. అప్పుడు ఒకళ్ళు అడిగారట, స్వామి మీరు ఏమైనా దానాలు చేస్తారా అనేసి అడిగారట. కావాలంటే మీరు చెయ్యండి అని చెప్పారట స్వామి. కారణం అంతకుముందు రోజు 350 రూపాయల ఖరీదు చేసే శాలువను ఒక దానిని నీళ్ళల్లో తడిపి రామశాస్త్రి అవధాని అనే బ్రాహ్మణుడికి దానం ఇప్పించారు స్వామి. ఆయన ఇలా అన్నారు, నా దగ్గర ఏమి ఉన్నది ఇవ్వడానికి, ఒక కౌపీనమే కదా, అది నాది కాదు, త్వరలో దాన్ని కూడా విడవలసి ఉంటుంది అన్నారట స్వామి. అక్కడ నా దగ్గర ఏముంది అసలు ఇవ్వడానికి ఏమీ లేదు, ఒక కౌపీనమే కదా, అది కూడా నాది కాదు, త్వరలో దాన్ని కూడా విడవలసి ఉంటుంది అని చెప్పారనమాట. అంటే ప్రతిదీ ఆయన నిర్యాణం చెందుతున్నానని హెచ్చరికగా చెప్తూనే ఉన్నారు. అది భక్తులకు అర్థమైంది. ఒక భక్తుడు, స్వామి ఇక్కడ చలిగా ఉన్నది, మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళమంటారా అన్నారు. అప్పుడు స్వామి వద్దు, నేను వెళ్ళి ఈ చెట్టులో కలవాలి అన్నారు. ఇంతకుముందు భక్తులు స్వామివారి కులగోత్రాల గురించి ప్రశ్నించినప్పుడు మూలానికి మూలం వటవృక్షం దత్తనగరాన చెప్పిన మాటలు ఇక్కడ సమన్వయించుకోవాలి. అంతకుముందు అడిగారు కదా మీరెవరు, మీ కులగోత్రాలు ఏమిటి అని ఆయన అడిగినప్పుడు మూలానికి మూలం వటవృక్షం దత్తనగరం అని చెప్పారు కదా, అది మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి అన్న. అందుకే ఆయన ఏమన్నారు, నేను వెళ్ళి ఈ చెట్టులో కలవాలి అని చెప్పారనమాట. భక్తులందరూ చూస్తుండగా స్వామి ముఖంలో శాంతి, తేజస్సు, దృష్టిలో తీవ్రత బాగా ఎక్కువగా ప్రస్ఫుటమయ్యాయి. ఆయనలో శాంతి, తేజస్సు, దృష్టిలో తీవ్రత బాగా ఎక్కువగా
కనబడుతున్నాయట. స్వామి భక్తులతో తనకు చేయూతనిచ్చి కూర్చోబెట్టమన్నారు. పట్టుకుని ఆయన కూర్చోబెట్టమన్నారట. శ్రీపాద భట్ కూర్చోబెట్టారు. ఎవరు దుఃఖించకూడదు, నేను సర్వత్రా ఉంటాను, పిలిస్తే పలుకుతాను అన్నారు స్వామి. ఎవరు దుఃఖించకండి, నేను అంతటా ఉన్నాను, పిలిస్తే పలుకుతాను అని చెప్పారట. అంటే భక్తులందరూ బాధపడుతుంటే అప్పుడు ఆయన పద్మాసనం వేసుకుని కూర్చుంటూనే శరీరాన్ని విడిచారు. పద్మాసనం వేసుకుని అలా కూర్చుంటూనే శరీరాన్ని వదిలేశారట. మూసుకున్న కళ్ళు నిశ్చలంగా ఉండిపోయినాయి. ఆ మూసుకున్న కళ్ళు అలా నిశ్చలంగా ఉన్నాయి. గసగసాల వంటి తెల్లని కణాలు 3 వారి పెదవుల నుంచి బయటకు వచ్చాయి. గసగసాలలాగా ఏవో తెల్లని కణాలు కొన్ని ఆయన పెదవుల నుంచి బయటకు వచ్చాయట. ముఖంలో జీవకళ ఉట్టిపడుతున్నది. కానీ ఆయన ముఖం మాత్రం చక్కటి జీవకళ మాత్రం ఉట్టిపడుతుంటాయి. నిజానికి భక్తులంతా స్వామి మరొక్కసారి కళ్ళు తెరుస్తారని, వారి కృపాదృష్టిని తమకు ప్రసాదిస్తారని కొంతసేపు ఎదురు చూచి నిరాశ చెందారు. మళ్ళీ స్వామి కళ్ళు తెరుస్తారు, మళ్ళీ ఒకసారి చూస్తారని చెప్పి భక్తులందరూ ఎదురు చూశారట. కానీ అలా జరగలేట. వారు నిరాశ చెందారట. కొందరు భక్తులు స్వామి చెప్పిన ప్రకారం ధైర్యాన్ని కూడగట్టుకుని దుఃఖాన్ని ఆపుకున్నారు. కొంతమంది మాత్రం బాధపడకుండా దుఃఖాన్ని ఆపుకున్నారట. కానీ ఎక్కువ మంది పట్టరాని దుఃఖంలో మునిగిపోయారు. చాలామంది ఏడుస్తూ ఇంకా పట్టరాని దుఃఖంతో ఉండిపోయారట. గుండెలు బాదుకుని ఏడ్చేవారు కొందరు, నేల మీద పడి పొరిలేవారు కొందరు, స్పృహ తప్పి పడిపోయిన వారు కొందరు అలా ఉన్నారట. కొందరు గుండెలు బాదుకుని ఏడ్చారట, కొందరు నేల మీద పడి పొరులతో ఏడ్చారట. కొంతమంది అయితే స్పృహ తప్పి పడిపోయారటండి. అలా అంతలాగా దుఃఖిస్తూ ఉన్నారట భక్తులందరూ ఆయన నిర్యాణం చెందగానే. అక్కలకోట మహారాజు వారి స్వామివారి దేహాన్ని రాజలాంఛనాలతో మహావైభవంగా ఊరేగించారు. అక్కలకోట స్వామివారి దేహాన్ని మాత్రం రాజలాంఛనాలతోటి చాలా వైభవంగా ఆయన ఊరేగించారట. ఊరేగింపు సరిగ్గా చోళప్ప ఇంటి ముందు కొంతసేపు నిలిపారు. చోళప్ప భక్తుడు కదండి, స్వామికి చాలా ఇష్టమైన అతను కదా, అందుకనే అతన్ని ఇంటి ముందు కొంతసేపు నిలిపారట. ఆ దివ్యమైన దేహాన్ని ధూపదీప నైవేద్యాలు, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో బాలప్ప, బాలాసాహెబ్ నార్వే, కర్బలి మరియు బాబురావు మోకే మొదలైన భక్తులు పూజించారు. ఆయన దేహాన్ని మాత్రం ధూపదీప నైవేద్యాలతోటి, చందనము, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలతో బాలప్ప, బాలాసాహెబ్ నార్వే, కర్బలి, బాబురావు మోకే మొదలైన భక్తులందరూ ఆయన దేహాన్ని పూజించారట. ఆ తర్వాత ఆ దేహాన్ని పద్మాసనంలోనే సమాధిలో కూర్చోపెట్టారు. పద్మాసనంతో సమాధిలో ఆయన అలా కూర్చున్నారు కదండి, కూర్చుంటూ శరీరం వదిలేశారు కదా, అలాగే పద్మాసనంతో సమాధిలో కూర్చోపెట్టారట. భక్తులందరూ చివరిసారి నమస్కరించుకున్నాక దాన్ని మూసివేసి భక్తులందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్కి జై అని ముక్తకంఠంతో కేకలు వేశారు. ఆయన అలాగే సమాధిని మూసివేశారట. ఆయనకి నమస్కరించుకొని చివరిసారిగా అందరూ దాన్ని మూసివేశారట సమాధిని. భక్తులందరూ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్కి జై అని ముక్తకంఠంతో కేకలు వేశారట అందరూ. ఈ సమాధి చోళప్ప ఇంట ఎదుటనున్నది. దీన్ని చోళప్ప మఠం అంటారు. ఈ సమాధి ఎక్కడుందిట? స్వామిది చోళప్ప ఇంట ఎదురుగానే ఉన్నదిట. దీన్నే చోళప్ప మఠం అంటారట. అక్కడ స్వామి పాదుకలు, పడక, హుక్క కూడా ఉన్నాయటండి. అక్కడ స్వామి పాదుకలు ఉంటాయట, పడకుంటుంటా, హుక్క ఉంటుంటా అక్కడ. అంతకాలము స్వామికి సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఆ దివ్యమూర్తిని నిత్యము చూచిన బాలప్ప స్వామి సమాధిని చూచి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. బాలప్ప అంతకాలం సేవ చేసుకున్నాడు కదా, స్వామికి సన్నిహితంగా ఉంది. ఆ మూర్తిని నిత్యం చూచిన బాలప్ప స్వామి సమాధిని చూచి దుఃఖాన్ని మాత్రం అతను ఆపుకోలేక చాలా బాధపడుతూ ఉన్నాడటండి. ఆపుకోలేకపోయాట. కొన్ని రోజుల పాటు అహర్నిశలు దుఃఖించి ఎడబాటు భరించలేక అన్నపానీయాలు మానుకున్నాడు. కొన్ని రోజుల పాటు అహర్నిశలు దుఃఖించాట. స్వామితో ఎడబాటును భరించలేక అన్నము, మంచినీళ్ళు తాగడం కూడా మానుకున్నట్టు. ఒకరోజు స్వామి స్వయంగా అతన్ని ముందు నిలిచారు. ఒకరోజు స్వామి భౌతికంగా అతనికి దర్శనం కూడా ఇచ్చారట. బాలప్ప తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. అంటే అతను బాధపడుతున్నాడు కదా, అందుకని స్వామి దర్శనం ఇచ్చారట. బాలప్ప తన కళ్ళను తానే నమ్మలేకపోయాట. కానీ ఆ పొడుగు చేతులు, కమండలం, పాదుకలు, తీక్షణమైన దృష్టి తన ముందు అలాగే నిలిచాయి. బాలప్ప ఆయన పాదాలను స్పృశించి నమస్కరించాడు. బాలప్ప వెంటనే ఆయన పాదాలను పట్టుకుని నమస్కరించాట. స్వామి స్వయంగా తమ చేతులతో అతను లేవనెత్తి, నేను నీకు పాదుకలు ఇచ్చాను, నేను అక్కడే నీ మఠంలో చైతన్య రూపంలో ఉన్నాను, నీవు అక్కడ చేసే సేవ అందుకోవడమే నాకు తృప్తి అని అంతర్ధానమయ్యారు. నేను నీకు పాదుకలు ఇచ్చాను కదా, నేను అక్కడే నీ మఠంలో చైతన్య రూపంలో ఉన్నాను, నీవు అక్కడ సేవ చేసుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుందని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారట. నిర్యాణానికి చాలా కాలం
ముందు నీలేగాం వాస్తవ్యుడైన బాపు సాహెబ్ అయిన జాగీర్దార్ ఇంటికి ఒకసారి వస్తామని స్వామి వాగ్దానం చేశారు. ఈ క్రింది సంఘటన జరిగేటప్పుడు అతడికి స్వామి సమాధి అయినట్టు తెలియదు. స్వామి సమాధి అయినట్టు అతను తెలియట ఒకరింటికి నీలేగాం వాస్తవ్యుడైన బాపు సాహెబ్ అనే జాగీర్దార్ ఇంటికి స్వామి వస్తానని చెప్పారట. కానీ స్వామి సమాధి అయినట్టుగా మాత్రం అతను తెలియట. సమాధి అయిన 5వ రోజున స్వామి భక్తులందరితో కలిసి నీలేగాం వచ్చారన్న వార్త జాగీర్దారులు గారు చెవిన పడింది. ఆ ఊరికి స్వామి ఏంటి సమాధి అయిన 5వ రోజున స్వామి వచ్చారటండి భక్తులందరితో కలిసి. ఆ వార్త జాగీర్దార్కి చెవిన పడింట. వెంటనే సకుటుంబంగా ఆయన ఉన్న చోటుకు వెళ్ళి ఆయనను దర్శించి ఇంటికి తిరిగి వచ్చాడు. బాపు సాహెబ్ జాగీర్దార్ స్వామిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించినప్పుడు స్వామి ఇప్పుడు కాదులే తర్వాత వస్తానని చెప్పి వెనక్కి పంపారు. జాగీర్దార్ కుటుంబం అంతా ఇంటి దగ్గర భోజనం చేసి తక్కిన రోజంతా స్వామి సన్నిధిలో సత్కాలక్షేపం చేయాలన్న ఆతురతతో తిరిగి స్వామి ఉన్న చోటుకి చేరారట. అందరూ భోజనాలు అవి చేసి మళ్ళీ మన స్వామిని సేవించుకుందామని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేవించుకోవాలి. తక్కిన రోజంతా మిగిలిన సమయం అంతా స్వామి సన్నిధిలో సత్కాలక్షేపం చేయాలని ఆతురతో తిరిగి మళ్ళీ భోజనం చేసి వచ్చారట. అక్కడెక్కడ స్వామి ఉన్న జాడలేదు, అక్కడెక్కడ స్వామి లేరటండి. ఆశ్చర్యంతో స్వామివారిని అన్వేషించడానికి బాపు సాహెబ్ అక్కలకోటకు ఒక మనిషిని పంపాడు. సరే అక్కలకోటకు పంపాట. ఏంటి ఏమైపోయారు స్వామి, ఇక్కడే ఉన్నారు కదా ఇప్పటి వరకు అని. ఆ మనిషి తిరిగి వచ్చే లోపల స్వామి అకస్మాత్తుగా బాపు సాహెబ్ ఇంటికి వచ్చారు. ఆ మనిషి వచ్చే లోపలే ఈ బాపు సాహెబ్ ఇంటికి స్వామి వచ్చారట. ఆ జాగీర్దారు ఆనందంతో పరవశుడై స్వామిని తమ ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. స్వామి మౌనంగా చిరునవ్వుతో ఆయన కేసి కొన్ని క్షణాలు చూసి అదృశ్యమయ్యారు. స్వామి భోజనం చేయండి అని అడిగాట భోజనం చేయమని. స్వామి మౌనంగా చిరునవ్వుతో ఆయన కేసి కొన్ని క్షణాలు చూసి అదృశ్యమైపోయాట స్వామి. కాసేపటికి అక్కలకోట వెళ్ళిన మనిషి తిరిగి వచ్చి స్వామివారు అంతకు 5 రోజుల ముందే సమాధి చెందారన్న వార్తను చెప్పాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అక్కడ సమాధి అయిపోయి 5 రోజులు అయిపోయింది. ఇక్కడ భక్తులు అందరినీ తీసుకుని ఆయన ఆ ఊరు వచ్చారట. ఎవరికైతే వస్తానని మాట ఇచ్చారో ఆ ఊరికి వచ్చి అతని ఇంటికి కూడా వచ్చారట, స్వామి దర్శనం ఇచ్చారట. అంతకుముందు 5 రోజుల ముందే స్వామి సమాధి చెందారని వార్త. అప్పుడు వారి ఆశ్చర్యానికి అంతులేదు. వాళ్ళందరూ ఆశ్చర్యపడట. ఇదేంటి 5 రోజుల ముందు సమాధి చెందిన ఆయన ఎలా వచ్చారు ఇక్కడికి అని చెప్పి ఆయన లీలకి అందరూ ఆశ్చర్యపోయారట. స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూ తమ లీలతో వారి ప్రార్థనను మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని స్మరిద్దాం. జై సద్గురు స్వామి సమర్థ. అంటే స్వామి ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు. తమ లీలతో వారి ప్రార్థనలు మన అందరి ప్రార్థనలను మన్నిస్తూ కటాక్షిస్తూనే ఉన్నారు. అటువంటి కరుణామూర్తులైన స్వామిని మనం స్మరిద్దాం. జై సద్గురు స్వామి సమర్థ అని మాస్టర్ గారు ఈ నిర్యాణం అనే అధ్యాయాన్ని ముగించారనమాట అండి. తర్వాత మనం 11వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. ఇదే ఆఖరి అధ్యాయం అండి. దీనిలో శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ స్వామి సమర్థులు ఇక పరమపదిస్తారని తెలిసిన కేశవనాయక్ అని భక్తుడు కంట తడిపెట్టి, స్వామి మీరు వెళ్ళిపోయాక ఇక మాకు దిక్కెవరు అన్నాడు. స్వామి అతడికి పాదుకలను ఇచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నది, అక్కడికి వెడుతూ ఉండు, నేను లేని కొరత నీకు ఉండదు అన్నారు. అప్పుడే చెప్పేశారనమాట అండి స్వామి, నేను షిరిడీలో వస్తానండి. అంటే సాయినాథుల వారిగానే ఆయన వస్తారని అక్కలకోట మహారాజే మరొక అవతారం అంటే సాయినాథుల వారిగా వచ్చారనమాట అండి. దత్తావతారం 5వ అవతారం కింద. నేను లేని నీ కొరత నీకు ఉండదు అని చెప్పారు. నేను లేని కొరత ఉండదు అని చెప్పి వారి నిర్యాణంతరము కేశవనాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడీ బయలుదేరాడు. వారి నిర్యాణం తర్వాత కేశవనాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడీకి బయలుదేరాట. దారిలో 2 కర్మిష్ఠులైన బ్రాహ్మణులు వారిని కలిసి సాయి ముస్లిం అని పిచ్చి ఫకీర్ అని తమ వంటి వివేకులు ఆయనను దర్శించడం తగదని చులకనగా మాట్లాడారు. కానీ వారందరూ షిరిడీ చేరేసరికి సాయి వారిని చూస్తూనే, నాయకుతో నీవు నీ కుమారుడు నా చెంతకు రావచ్చు, కారణం మిగిలిన 2 కర్మిష్ఠులు అన్నారు. ఆయనకు వారి భావాలు ఎలా తెలిసాయా అని వారు ఆశ్చర్యపోతుండగా నాయకు చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటి రుచి ఎలా ఉన్నదో చెప్పమన్నారు. ఒకే చెట్టు ఆకులు నాయకుకి తీయకగాను తక్కిన వారికి అమిత చేదుగాను ఉన్నాయి. తన భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం తీయగాను సద్గురువులను సేవించలేని కర్మిష్ఠులకు చేదుగాను ఉంటుందని వారి భావం కాబోలు. ఇది మనం సాయిలీలామృతంలో కూడా చదువుకున్నామండి. ఈ నాయకుది నేను లేని నీకు కొరత ఉండదు అని చెప్పారు కదా స్వామి. వారి నిర్యానంతరము ఈ కేశవనాయక్ తన కొడుకుని తీసుకుని షిరిడీ బయలుదేరాడటండి.
దారిలో ఇద్దరు కర్మిష్టి బ్రాహ్మణులు వీడిని కలిసి సాయి ముస్లిం అని పిచ్చి పక్కీరని తమ వంటి భక్తులు వివేకులు ఆయన దర్శించకూడదని చులకనగా మాట్లాడతారు. కానీ వారందరూ షిరిడీ చేరిన తర్వాత సాయి వారిని చూస్తూనే నాయకుతోనేమో నీవి నీ కుమారుడు నా చెంతకి రావచ్చు, మిగిలిన ఇద్దరు వస్తే మాత్రం వాళ్ళు కర్మిష్ఠులు, వాళ్ళిద్దరూ రాకూడదు అంటారు. ఆయన వారి భావాలు ఎలా తెలిసాయని వాళ్ళు ఆశ్చర్యపోతుంటే నాయకు చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటిని రుచి ఎలా ఉందో చెప్పమంటారు. ఒకే ఆ చెట్టు ఆకులేమో నాయకుకి తీయగా ఉంటాయి, మిగతా వాళ్ళిద్దరు ఉన్నారుగా వాళ్ళకేమో చేదుగా ఉంటాయి అన్నమాట. తన భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం తీయగా ఉంటుంది, ఈ సంసారం దుఃఖభూయిష్టమైన తన భక్తులకు తీయగా ఉంటుంది, సద్గురువుని సేవించలేని కర్మిష్ఠులకు మాత్రం చేదుగా ఉంటుంది సంసారం అనేసి వారి భావం కాబోలు అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఆ ఆకులు నాయకు తీయగా ఉండడమును మిగతా కర్మిష్ఠులకు వాళ్ళకు చేదుగా ఉండడంలో ఆంతర్యాన్ని చెప్తున్నారు. దత్తస్వామి అవతారం ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి దేశమంతటా ఎన్నో చాతుర్మాసాలు చేశారనమాట. ఆయన మన దేశం అంతటా ఎన్నో చాతుర్మాసాలు చేశారట. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఆయన దత్తస్వామిగా అవతారంగా ప్రసిద్ధి చెందారనమాట. వారు 1904లో బ్రహ్మదత్తంలో తమ 14వ చాతుర్మాస్యం పూర్తి చేసుకుని మీరజ్ నుండి పండరీపురం వెడుతూ దారిలో ఒక రాత్రి కమలాపురంలో విడిది చేశారు. ఒక చోట కమలాపురం అనే ఊళ్ళో ఆయన విడిది చేశారట ఒకసారి 1904లో 14వ చాతుర్మాస్యం చేస్తూ ఆయన. నాటి రాత్రి ఆజానుబాహు అయిన ఒక దివ్య పురుషుడు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చి నీవు దేశమంతా తిరుగుతున్నావు, స్తోత్రాలు వ్రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావేమి అన్నారట. వెంటనే శ్రీ వాసుదేవానందులకు మెలకు వచ్చింట. అక్కడ ఏమైందిట, రాత్రి అక్కడ నిద్ర చేశారట. రాత్రి ఒక ఆజానుబాహువైన దివ్య పురుషుడు ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చారట. ఇచ్చి నువ్వు దేశమంతా తిరుగుతున్నావు, స్తోత్రాలు వాస్తున్నావు, కానీ నన్ను గుర్తించలేదేమి అని అన్నారట. వెంటనే ఆయనకి మెలకు వచ్చింట శ్రీ వాసుదేవానందులకు. తమకు దర్శనమిచ్చిన ఆజానుబాహు ఎవరో తెలియక వారెవరో తెలపమని దత్తస్వామిని ప్రార్థించి మడలా పడుకున్నారట. ఎవరో ఆయన ఆజానుబాహుడు, ఎవరో నేను గుర్తించలేకపోతున్నానే, ఆయన ఎవరో తెలపండి అని దత్తస్వామిని ప్రార్థించి మరలా ఆయన పడుకున్నారట. ఈసారి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి ఇందాక నీకు దర్శనమిచ్చినది అక్కలకోట నివాసి అయిన స్వామి సమర్థులు, నీవు వారిని దర్శించాలి, వారి గురించి శ్లోకాలు కూడా వ్రాయాలి అన్నారట. వెంటనే దత్తస్వామి దర్శనం ఇచ్చారట. ఇచ్చి అక్కలకోట నివాసి అయిన స్వామి సమర్థులు ఆయన ఎవరనుకున్నావో నీవు వారిని దర్శించాలి, వారి గురించి శ్లోకాలు అవి కూడా నువ్వు వ్రాయాలి అని చెప్పారట. నా వాక్కును మీ స్తోత్రానికే అంకితం చేశాను, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గూర్చి ఎలా రాయగలను అన్నారట శ్రీ వాసుదేవానందులు. నేను మీకే కదా అంకితం చేసుకున్నాను నా వాక్కును, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప నేను వాళ్ళ గురించి నేను ఎట్లా రాయగలను అని చెప్పారట. మీరు ఆజ్ఞాపిస్తే రాస్తాను తప్ప లేకపోతే నేను ఊరికే ఎట్లా రాస్తాను అన్నారట వాసుదేవానందులు. దత్తస్వామి చిరునవ్వుతో అంతర్ధానమయ్యారు. ఆయన నవ్వుతూ అంతర్ధానమయ్యంట. పండరీపురం దర్శించటాన్ని అక్కలకోట వెళ్ళదలిచి వాసుదేవానందులు బయలుదేరారు. సరే పండరీపురం దర్శించాక అక్కలకోట వెళ్ళాలి అక్కడ చెప్పారు కదా దత్తస్వామి, అందుకని బయలుదేరట. కానీ దారిలో వారిని అతిస్రావం బాధించింది. అయినా వారు అక్కలకోటలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతనే గాన్గాపురం చేరారు. ఆయనకి అక్కడ ఆరోగ్యం పాడైందనమాట అండి. అయినా వారు అక్కలకోటలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతే మళ్ళీ గాన్గాపురం చేరారట. హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స ఉపకరించక సాయిని దర్శించాక తగ్గింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి, పితలే నేను నీకు ఇది వరకు పూజించుకోమని 2 రూపాయల కాసులు ఇచ్చాను, ఈ 3 రూపాయలు కూడా పూజించుకో అంటూ 3 కాసులు ఇచ్చారు. పితలేకి ఆ మాటలు అర్థం కాలేదు. ఇల్లు చేరిన తన తల్లికి సాయి మాటలు తెలిపాడు. ఆమె కొంత యోచించి ఇలా చెప్పింది, నీ పసితనంలో మీ తండ్రి గారు మనందరితో కలిసి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు. అప్పుడు ఆ మహనీయుడు మనకి 2 రూపాయలు పూజించుకోమని ఇచ్చారు. మీ తండ్రి గారు పరమపదించాక అవి కనిపించలేదు. ఆ స్వామియే సాయి రూపంలో మరలా అవతరించి నీకు 3 రూపాయలు ఇచ్చారు, జాగ్రత్తగా వాటిని పూజించుకో అని చెప్పిందట తల్లి. ఇది మనం లీలామృతంలో కూడా చదువుకున్నాం. అంటే అక్కలకోట మహారాజే సాయి అని చెప్పి ఇక్కడ ఒక నిరూపణ అనమాట మనకి. హరిశ్చంద్రపతిలే కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్ట. అతనికి మూర్ఛ వ్యాధి అటండి. చికిత్సలు ఏమీ ఉపకరించలేదటండి. చికిత్సలు అతనికి ఏమీ పనిచేయలేదు. సాయిని దర్శించాక తగ్గిందిట. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి కొద్ది రోజులైన తర్వాత ఇల్లు చేరడానికని అనుమతి కోరట.
సాయి అన్నారట, ఇప్పుడు పితలే నేను ఇదివరకు నీకు పూజించుకోమని 2 రూపాయలు కాసులు ఇచ్చాను, ఈ 3 రూపాయలు కూడా పూజించుకో అంటే 3 కాసులు ఇచ్చారట. అంతకుముందు నీకు 2 రూపాయలు ఇచ్చాను పూజించుకోవడానికి, ఇప్పుడేమో ఈ 3 రూపాయలు ఇస్తున్నాను కాసులు పూజించుకో అన్నారట. ఆ మాటలేమో అతనికి అర్థం కాలట. ఏంటి ఇంతకుముందు ఇవ్వడం ఏమిటి బాబా అని చెప్పి అనుకున్నారట. ఇల్లు చేరిన తన తల్లికి సాయి మాటలు చెప్పాట. బాబా ఇలా అన్నారమ్మా అని చెప్పాట. ఆమె కొంత యోచించి కాసేపు ఆవిడ ఆలోచించి ఇలా చెప్పింట, నీ పసితనంలో మీ తండ్రి గారు మన అందరితో కలిసి స్వామి సమర్థులను దర్శించారు. అప్పుడు స్వామి సమర్థులు మనకు 2 రూపాయలు ఇచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి గారు పరమాపదించిన తర్వాత అవి కనిపించలేదు. ఆ స్వామియే మళ్ళీ బాబా రూపంలో మనకి ఇలా అవతరించి నీకు మళ్ళీ 3 రూపాయలు ఇచ్చారు, జాగ్రత్తగా వాటిని పూజించుకో అని చెప్పింట. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి నిరూపణ అవుతుంది, అక్కలకోట స్వామియే సాయి అని, వారే వీరని చెప్పి మనకి అర్థమవుతుంది అన్నమాట. భాయి కృష్ణాజీ 1878 తర్వాత కూడా శ్రీ స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన సమర్థ పాదుకలను తరచుగా దర్శిస్తుండేవాడు. ఈ కృష్ణాజీ అనే అతను స్వామి పాదుకలను అలా దర్శిస్తూ ఉండేవాటండి, స్వామి సమాధిపై ప్రతిష్ఠించబడిన పాదుకలను. అలా బయలుదేరనున్న మొదటి రాత్రి అతనికి స్వప్న దర్శనం ఇచ్చి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, నీవక్కడే నన్ను సేవించుకో అన్నట్టు చెప్పారట. బాబా రూపంలోనే నేనున్నాను, ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, ఇక్కడ కాదు వెళ్ళి సేవించుకో అని చెప్పారట. అతడు షిరిడీ చేరి శ్రీ సాయిబాబాను 6 మాసాలు సేవించాడు. ఆయన ఆజ్ఞాపించడం వలన అతను షిరిడీ వెళ్ళి అక్కడ బాబాను 6 మాసాలు సేవించట. తర్వాత అలవాటు ప్రకారం అక్కలకోటలోని పాదుకలను దర్శించడానికి శ్రీ సాయి అనుమతి కోరగా ఆ సద్గురు సామ్రాట్ ఇలా అన్నారు, ఇప్పుడు అక్కడెవరున్నారు, ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి ఎందుకు పోవడం అన్నారట. తనకొచ్చిన స్వప్న సందేశం దృఢపడినందుకు అతడు ఆనందించాడు. అప్పుడు ఏమైందిట, ఒకసారి అలవాటు ప్రకారం అతను అక్కలకోట అలవాటు కదా అక్కడ స్వామి సమర్థులకి చేసుకోవడం, పాదుకలకి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికని బాబా అనుమతి కోరట. బాబా అన్నారట, సద్గురు సామ్రాట్ ఇలా అన్నట్ట సాయినాథుడు వాళ్ళు, ఇప్పుడు అక్కడెవరున్నారు, ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి ఎందుకు పోవడం ఇప్పుడు అన్నారట. తనకు వచ్చిన స్వప్న సందేశం బాగా దృఢపడినందుకు అతను ఆనందించట. అంటే అక్కడ అక్కలకోట స్వామి స్వప్న సందేశం ఇచ్చారు కదా అతనికి, నేను షిరిడీలో ఉన్నానని, అది ఇంకా అతనికి దృఢపడింది అనమాట అండి. మొదట సమర్థులను సేవిస్తున్న బాపు సాహెబ్ జోగ్ షిరిడీలో సాయిని కూడా దర్శిస్తుండేవాడు. మొదట స్వామి సమర్థుని సేవించే బాపు సాహెబ్ జోగ్ కూడా షిరిడీలో ఉన్న బాబాని దర్శిస్తూ ఉండేవాడు. సాతి భక్తుల అనుభవాలు విన్న జోగ్ తనకు శ్రీ స్వామి సమర్థులుగా దర్శనం ఇస్తే కానీ ఆనాడు ఆరతి ఇవ్వనని సాయితో పంతం పెట్టుకున్నాడు. నాటే ఆరతి సమయంలో సాయి స్థానంలో అతనికి సమర్థుల దర్శనమైంది. అతను స్వామి సమర్థుల్ని అక్కలకోట స్వామి వారిని సేవిస్తూ ఉండేవాడు. జోగ్ ఉన్నాడు కదా మనకి, అతను అన్నమాట లీలామృతం. షిరిడీలో సాయిని కూడా దర్శించేవాడు. సాటి భక్తుల అనుభవాలు విన్న జోగు తనకి స్వామి సమర్థులుగా బాబా అనుమతిస్తే కానీ ఆనాడు నేను ఆరతి ఇవ్వనని సాయితో పంతం పెట్టుకున్నట్ట. ఆ రాత్రి ఆరతి సమయంలో సాయి స్థానంలో అతనికి స్వామి సమర్థుల దర్శనమైంది. అక్కలకోట స్వామి వారు అక్కడ దర్శనం ఇచ్చారట. ఠానే నివాసి ఖార్కర్ జబ్బుగా ఉన్నప్పుడు స్నేహితుడు ఒకడు శ్రీ సాయి పటాన్ని వారి విభూతిని ఇచ్చాడు. త్వరలో ఖార్కర్ స్వస్థుడయ్యాడు. స్వామి విభూతి పటం ఇచ్చేసరికి అతనికి జబ్బు తగ్గిందట. కానీ సాయి వంటి ముస్లిం సాధువు యొక్క పటాన్ని హిందూ మహనీయుడైన అక్కలకోట స్వామి పక్కనే పూజలో పెట్టుకోవడం ఎలాగా అని సంకోచించాడు. చూస్తేనేమో బాబా ముస్లింలా ఉంటారు, స్వామి సమర్థులు అక్కలకోట స్వామివారు చూస్తేనేమో హిందువులా కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆయన పక్కన నేను హిందూ అయిన ఆయన పక్కన నేను అతని దృష్టిలో హిందూ అన్నట్టు, అతని దృష్టిలో బాబా ముస్లిం అన్నట్టు అనమాట. ఈ ముస్లిం సాధువు ఫోటో నేను ఎట్లా పెట్టుకోనని సంకోచించట. ఒక రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతడి ఇంటికి వస్తే అతడు సగౌరవంగా వారిని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న మిత్రుడు సాయి సమర్థులు వేరు కారు అన్నాడు. మెలకు వచ్చిందట, అతను కల వచ్చిందట. ఆ రాత్రి స్వప్నంలో బాబా అతని ఇంటికి వచ్చారట. అతను బాబాని ఆహ్వానించట ఇంటికి. పక్కనే ఉన్న మిత్రుడు అన్నట్ట సాయి సమర్థులు వేరు కారు అన్నట్ట. మెలకు వచ్చిందట. మరో రోజు నిస్సంకోచంగా అతడి సాయి పటాన్ని కూడా స్వామి పటం పక్కన పూజలో పెట్టుకున్నాడు. భేదం విడిస్తే కానీ సద్గురు కృప లభించదు. అప్పుడు నెక్స్ట్ డే అతనికి ఏమైందిట, అతనిలో మార్పు వచ్చి అప్పుడు చెప్పారు కదా సాయి సమర్థులను బాబాను స్వామి సమర్థ వేరు కాదని చెప్పి అప్పుడు మెలకు వచ్చంట. మరో రోజు ఇంకా ఏమో ఆలోచించకుండా స్వప్న దర్శనం ఇచ్చారు కదా బాబా,
అతను ఏమీ ఇంకా ఆలోచించకుండా బాబా పటాన్ని స్వామి పటం పక్కనే పూజలో పెట్టుకున్నట్ట. భేదం అనేది విడిస్తే కానీ సద్గురు కృప లభించదు. ఆ భేదభావం అన్నది వదిలేయాలి, వదిలేస్తే తప్ప గురుకృప మనకి లభించదు అని చెప్పి చెప్తున్నారంట మాస్టర్ గారు. సాయికి స్వామికి గల తాదాప్యం ఈనాటికి సత్యమే. వారిద్దరి మధ్య ఉన్న తాదాప్యం ఈనాటికి కూడా అది సత్యమైనదే. మా సత్సంగ సభ్యుడు చిరంజీవి శరత్ బాబు తల్లిగారు శ్రీమతి వెంకటరత్నమ్మ ఇలా వ్రాస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు సత్సంగ సభ్యుల యొక్క తల్లిగారు అనుభవం వెంకటరత్నమ్మ అనే ఆవిడది చెప్తున్నారు. ఆచార్య భరద్వాజ్ గారు ఒకసారి మా అబ్బాయి శరత్ బాబుతో నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే మనసు శాంతి కలుగుతుందని చెప్పారు. ఒకరోజు మాస్టర్ గారేమో వాళ్ళ అబ్బాయితో శరత్ బాబుతో చెప్పారట, స్వామి సమర్థ చరిత్ర పారాయణ చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది అని చెప్పారట. కనుక మాస్టర్ గారు రాసిన స్వామి చరిత్ర వ్రాతప్రతిని తెప్పించి చదవడం ఆరంభించాను. అతనేమో చదవడం మొదలుపెట్టాట. కొద్ది రోజుల క్రితం ఆజానుబాహు అయిన కౌపీనధారి ఒక ఇత్తడి పాత్ర చేత పట్టుకుని నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. అప్పుడు స్వప్న దర్శనం ఇచ్చారట. ఆజానుబాహు అయిన కౌపీనధారి అయిన ఒక ఇత్తడి పాత్ర పట్టుకుని అతనికి స్వప్న దర్శనం ఇచ్చారట. వారు స్వామి సమర్థులని నాకు గట్టిగా తోచింది. వారి స్వామి సమర్థులు అయి ఉంటారని తోచిందిట. అప్పుడు ఒకసారండి అయితే నేను అప్పటికి వారి చిత్రాన్ని కూడా చూడలేదు. నీవు నాకు పావుసేరు పాలు సమర్పించాలి అన్నారు. నేను అలా మొక్కుకోలేదు కనుక ఆ మాటలకు అర్థం తెలియక మాస్టర్ గారికి కబురు చేశాను. తర్వాత గురువారం స్వామికి పాలు నివేదించమని వారు చెప్పారు. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయంలో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. స్వప్న సందేశం గురించి విని తనకు సుస్థి చేసినప్పుడు తన త్వరగా స్వస్థత చేకూరితే పావుసేరు పాలు నివేదిస్తానని శ్రీ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. కానీ మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది అనమాట అండి, స్వామి సమర్థులు బాబా వేరు కాదని చెప్పనమాట. అంటే బాబాకి ఆవిడ మొక్కుకున్నారట, అతనికి కాదండి, శరత్ బాబుతో నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే వారి తల్లిగారండి మనసుకు శాంతి కలుగుతుందని చెప్పారట వాళ్ళ అబ్బాయితో అనమాట అండి. ఇందాక ఆయనతో అన్నాను నేను పొరపాటున. కనుక మాస్టర్ గారు రాసిన ఆ అంటే ఈ స్వామి చరిత్ర గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుకున్న గ్రంథాన్నే ఆవిడ పారాయణ చేశారట. కొద్ది రోజుల క్రితం ఆజానుబాహు అయిన కౌపీనధారి ఒక ఇత్తడి పాత్ర చేత పట్టుకుని ఆవిడకి స్వప్న దర్శనం ఇచ్చారట. వారి స్వామి సమర్థులని నాకు గట్టిగా తోచింది. స్వామి సమర్థులు ఆవిడకి దర్శనం ఇచ్చారట. అయితే నేను అప్పటికి వారి చిత్రాన్ని కూడా చూడలేదు, వారి ఫోటోను ఆవిడ చూడలేట. నీవు నాకు పావుసేరు పాలు సమర్పించాలన్నారట. ఆయన అడిగారట, నువ్వు నాకు పావుసేరు పాలు సమర్పించాలి అని చెప్పి అడిగారట ఆయన ఆ రోజు రాత్రి. నేను అలా మొక్కుకోలేదు కనుక ఆ మాటలకు అర్థం తెలియక మాస్టర్ గారు కబురు చేశాను. నేనేం మొక్కుకోలేదే, ఈయనకి పావుసేరు పాలెమ్మంటారేంటి, సమర్పించుకోమంటారేంటి అని ఆవిడ తెలియక మాస్టర్ గారు కబురు చేశారట. ఇలా స్వామి సమర్థులు ఇలా కల్లోకి వచ్చి అడిగారండి. తర్వాత గురువారం స్వామికి పాలు నివేదించమని వారు కబురు చేశారు. తర్వాత అన్నారట, గురువారం నాడు స్వామికి పాలు నివేదించండి అని మాస్టర్ గారు కబురు చేశారట. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయంలో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. అప్పుడే వాళ్ళ అత్తగారు వచ్చారట. వచ్చి ఏంటి ఈ టైంలో పాలు కాస్తున్నావేంటి అడిగారు. స్వప్న సందేశం గురించి విని తమకు సుస్థి చేసినప్పుడు తనకు త్వరగా స్వస్థ చేకూరితే పావుసేరు పాలు నివేదిస్తానని శ్రీ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. ఆవిడప్పుడు ఈవిడికి ఒంట్లో బాగున్నప్పుడు ఆవిడ మొక్కుకున్నారట అండి, పావుసేరు పాలు బాబాకి సమర్పిస్తాను. కానీ ఆ మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. కానీ ఆ మొక్కు అడిగిందేమో స్వామి సమర్థులు అడిగారు. అంటే సాయి స్వామి సమర్థులు వేరు కాదని. ఈ ఇద్దరు గురుమూర్తులకు గల తాదాప్యాన్ని బలపరుస్తున్నాయా అన్నట్టు వారి చరిత్రలు ఎంతగానో పోలి ఉన్నాం మనం ఈ రీతిని గుర్తించవచ్చు అని చెప్తున్నారు. ఇలా మనం ఈ రీతిలో మనం గుర్తించవచ్చు. వాళ్ళ చరిత్రలు ఒకలానే ఉంటాయి. మనం ముందు నుంచి చదువుతున్నాం కదండి, వారి చరిత్ర అందరిది, వీళ్ళ దత్తావతారాల చరిత్రలన్నీ ఒకలానే ఉంటాయి. పైగా ప్రత్యేకంగా స్వామి సమర్థులది బాబాది చూస్తే మాత్రం చాలా ఎక్కువ పోలికలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఇంకా కొద్దిగా ఉందండి, వాళ్ళు చదివేసుకుందాం. ఇది ఒకటి, ఇద్దరి జననము, తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వస్థానాలు ఎవరికి తెలియదు. బాబాది కానీ స్వామిది కానీ వారి జననం తెలియదు, తల్లిదండ్రులు తెలియదు, కులగోత్రాలు తెలియదు, వాళ్ళ స్వస్థానం ఏమిటో తెలియదు. 2, ఇద్దరు సాధకావస్థ లేని
పరిపూర్ణులుగానే ప్రకటమయ్యారు. ఇద్దరు ఏం సాధన చేస్తూ అట్లా కాకుండా పరిపూర్ణులుగానే వాళ్ళు ప్రకటమయ్యారు. ఏదో సాధన చేసి వచ్చి అలా కాకుండా అసలు వారు కనిపించడమే పరిపూర్ణులుగా అందరికీ మొదట వారు కనిపించారనమాట. 3 సాయి రెండవసారి వచ్చి షిరిడీలో స్థిరపడిన సంవత్సరము, స్వామి అక్కలకోట వేంచేసిన సంవత్సరము ఒకటే. 2 సంవత్సరాలు ఒకటే అనమాట అండి. సాయి రెండవసారి వచ్చి షిరిడీలో వచ్చిన సంవత్సరమును, స్వామి అక్కలకోట వచ్చిన సంవత్సరము 2 ఒకటే. ఇద్దరు స్థానిక ఖండోబా ఆలయాల వద్దనే ప్రకటమయ్యారు. ఇద్దరు ప్రకటమైంది ఖండోబా ఆలయం వద్దనే. శ్రీ సాయిని మొదట చాంద్ పాటిల్ అనే ముస్లిం సేవిస్తే సమర్థులను మరో ముస్లిం గుర్తించి ఆదరించారు. బాబానేమో చాంద్ పాటిల్ అనే అతను సేవిస్తే స్వామి సమర్థులనేమో ఇంకొక ముస్లిం ఒక అతను ఆదరించారు. అంటే పోలికలు చెప్తున్నారు ఇద్దరిది ఒకలా ఎలా ఉన్నాయి. ఇద్దరు సంకల్పం మాత్రం చేతనే చిలుంకు అగ్నిని సృష్టించారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేంగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ గారికి కూడా వర్తించడం గమనార్హం. ఈ ఇద్దరు సంకల్ప మాత్రంతోనే చిలింకు అగ్నిని సృష్టించారు. అదే బాబా చేశారు కదా, అట్లాగే స్వామి సమర్థులు కూడా చేశారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ గారికి కూడా వర్తించిన గమనార్హం. ఆయన కూడా అట్లాగే చేశారట, గజానన్ మహారాజ్ కూడా. 7 ఇద్దరూ మడి వంటి బాహ్యాచారాన్ని పాటించలేదు. అనికేతులై కులమత భేదాలను ధిక్కరించారు. ఇద్దరు మడి ఆచారం ఇట్లాంటివి ఏమీ పాటించలేదు. వారు కులమత భేదాలను కూడా ధిక్కరించారు అని చెప్తున్నారు. 8 వీరి దైవత్వాన్ని పశుపక్షాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి పొందాయి. ఇందాక చెప్పుకున్నాం కదండి, ఆవులు వచ్చాయి, ఇలా ఎన్నో జీవరాశులు. అలాగే బాబా చరిత్రలు కూడా మనం చూసుకుంటాం, అవన్నీ చూస్తూ ఉంటాం. వీరి దైవత్వాన్ని పశుపక్షాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి చెంది, ఒక పులి రావడం ఇదంతా ఉంటుంది కదా బాబా చరిత్రలో కూడా. వీరు భక్తులను అనుగ్రహించడంలో తిట్లు దెబ్బలు వంటి సంకేతాలను విచిత్ర మార్గాలను అవలంబించారు. బాబాను స్వామి సమర్థులు కూడా భక్తులను అనుగ్రహించడంలో తిట్లు దెబ్బలు వంటి సంకేతాలు విచిత్ర మార్గాలను అవలంబించారు. 10 స్వామి సాయి ఇద్దరు వేప చెట్టు మూలాన్ని ఆశ్రయించారు. వారు ఏ కోమల కింద కూర్చున్నారో వాటి ఆకులు మాత్రం తీయనైనాయి. ఇద్దరు కూడా వేప చెట్టు మూలంలోనే కనిపించారు, ఆశ్రయించారు. వారి కొమ్మలు కూడా క్రింద ఏ కొమ్మల కింద అయితే వారు కూర్చున్నారో ఆ ఆకులు మాత్రం ఇద్దరివి 2 వేప చెట్ల నుండి ఇద్దరివి తీయగానే ఉన్నాయట. వీరిద్దరిని సన్నిహితంగా సేవించిన చోళ్ళప్ప సుందరిబాయిలు శ్యామ రాధాకృష్ణయ్యలు ఒకరినొకరు ఎంతగానో పోలి ఉన్నారు. స్వామి సమర్థులనేమో చోళ్ళప్ప సుందరిబాయి సేవించారు. శ్యామను రాధాకృష్ణయ్యలేమో బాబాని పూజించారనమాట అండి. అలా ఇద్దరు భక్తులు చెప్తున్నారు ఎంతగానో పోలి ఉందని. 12 ఇద్దరు సకల దేవతలు తామేనని భక్తులకు నిదర్శనమిచ్చారు. వారి సర్వజ్ఞత్వము విశాల ప్రకృతిపైన సంపూర్ణ ఆధిపత్యము సుస్పష్టము. ఇద్దరు కూడా అండి స్వామి సమర్థులు సాయినాథులు వారు సకల దేవతా స్వరూపం అని చెప్పి వారి భక్తులకు అనుభవాలు ఇచ్చారు అని చెప్తున్నారు. 13 వారి మహాసమాధిని గురించి ఇద్దరు ముందుగానే భక్తులకు తెలుపుతూ వచ్చారు. మహాసమాధి గురించి ముందు నుంచే వాళ్ళు తెలుపుతూ హెచ్చరిస్తూ వచ్చారనమాట. ఈ దత్తావతారాల ప్రత్యేకత ఏంటంటేనండి, తర్వాత వాళ్ళు ఎక్కడే అవతరిస్తున్నారో అన్నది చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది అక్కలకోట స్వామి వరకు చెప్పారు. అక్కలకోట స్వామి కూడా చెప్తారు, నేను ఇలా షిరిడీలో ఉన్నాను అని మనం చెప్పుకున్నాం కదా, అక్కడ వరకు చెప్పడం జరుగుతుంది. తర్వాత బాబా మాత్రం ఇక్కడ వస్తాను అక్కడ వస్తానని అసలు చెప్పలేదు. బాబా నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది అని చెప్పారు. నేను సమాధి నుండే సర్వకార్యాలు నెరవేరుస్తాను అలా చెప్పారు తప్ప ఆయన ఎప్పుడూ నేను ఇక్కడ వస్తాను అక్కడ వస్తానని ఆయన చెప్పడం మాత్రం జరగలేదన్నమాట అండి. 14 వీరిద్దరి తాదాప్యము ఎప్పటికీ సుస్థిరమే, వీళ్ళది ఎప్పుడు సుస్థిరంగానే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ చిన్న అనుబంధం ఒకటి రాశారండి, ఇది ఒక్కటి మనం చదివేసుకుంటే, అంటే అక్కడ చూడాల్సినవి అవి రాశారు, చదువుకుంటే మనకి అయిపోతుంది ఇక్కడితోటి ఈ గ్రంథం అనమాట. అక్కలకోట గురించి, అక్కలకోటకు షోలాపూర్ గాన్గాపూర్ నుంచి బస్సులు ఉన్నాయి. ఇవి మద్రాసు బొంబాయి రైలు మార్గంలోని అక్కలకోట రోడ్ అన్న స్టేషన్ మీదుగా పెడతాయి. అక్కలకోటలో స్వామికి సంబంధించిన కొన్ని మఠాలు ఉన్నాయి. మఠాలు ఉన్నాయి కదండి అక్కలకోట స్వామివి, ఆ మఠాల గురించి చెప్తున్నారు. ఒకటి పీటేతాల్ మఠం, దీన్నే చోళప్ప మఠం అంటారు. చోళప్ప మఠాన్నే పీటేతాల్ మఠం అంటారట. స్వామి సమాధి మందిరం అని అంటారు. దానికి ఎడమ పక్కన చోళప్ప ఇల్లు ఉంది, దానికి ఎడమ పక్క చోళప్ప ఇల్లు. దాని ముంగిట్లో బావి ఎండిపోయినప్పుడు స్వామి తమ మహిమచే అందులో సమృద్ధిగా నీరు ఊరించారు. వారి ఇంటిలో స్వామి ఆనాడు చోళప్పకు ప్రసాదించిన పాదుకలు ఉన్నాయి.
అక్కడ ఎండిపోయిన బావి ఉందట. అది అప్పుడు స్వామి మహిమతో అందులో సమృద్ధిగా నీరు ఊరించారు కదా, అది ఉందిటండి బావి. వారింట్లో స్వామి చోళ్ళప్పకు ప్రసాదించిన పాదుకలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. 2 శ్రీ బాలప్ప మఠం. ఇక్కడ స్వామి అనుగ్రహించిన పాదుకలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా బాలప్పది. ఆయన పాదుకలు, రుద్రాక్షలు, పడక, హుక్క, స్వామివారివి అనేక చిత్రపటాలు ఉన్నాయి. ఈ మఠంలో నేటి మహనీయులైన శ్రీ గజానన్ మహారాజు గారు విడిది చేస్తూ ఉంటారు. శ్రీ సాయిబాబాకు సమకాలీకులైన గజానన్ మహారాజు వీరు కాదు. గజానన మహారాజు అని ఆయన అక్కడ విడిది చేస్తూ ఉంటారట. కానీ ఆ గజానన మహారాజు కాదు, బాబాకి సమకాలికులైన గజానన మహారాజు మాత్రం కాదని చెప్తున్నారు. ఈయన పేరు కూడా గజానన మహారాజు అండి. 3 రాజరాయని మఠం. 4 జోషి బువ్వ మఠం. స్వామికి ప్రీతిపాత్రమైన మర్రి చెట్టు, దాని పక్కనే ఉంచబడిన వారి పాదుకలు, వారి పడక, జరీతో నేసిన కఫ్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ మఠంలో ఏంటంటే ప్రీతిపాత్రమైన మర్రి చెట్టు ఉంది స్వామి. ఇక్కడ మర్రి చెట్టు పెట్టే అక్కడ ఆయన ఉన్నారు కదా, ఆ మర్రి చెట్టు అక్కడ తీసుకెళ్లారు కదా, అది దాని పక్కనే ఉంచబడిన వారి పాదుకలు, వారి పడక, జరీతో నేసిన కఫ్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ సన్నిధిని వటవృక్ష స్వామి మహారాజ్ అంటారట. ఇక్కడ యాత్రికులకు వసతి గృహాలు, భోజన సౌకర్యం కూడా కలవు. 5 వీటికి దూరంగా నూరుద్దీన్ దర్గా ఉన్నది. వీటన్నిటికీ కొంచెం దూరంలో నూరుద్దీన్ దర్గా కూడా ఉన్నది అని చెప్పారు. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి చేశారండి మాస్టర్ గారు. మనకు పూర్తయింది. అక్కలకోట మహారాజ్ చరిత్ర చాలా అద్భుతమైన చరిత్ర. అది ఈ రోజుతో ఇది గ్రంథం పూర్తయిందండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.